బీడీ కార్మికులకు జీవనభృతి కల్పించాలని కోరుతూ టీయూసీఐ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు స్థానిక గాంధీ పార్కు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా 2014 నుంచి వచ్చిన కొత్త బీడీ కార్మికులకు జీవనభృతి కల్పించడం లేదన్నారు టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ల రాజన్న. బీడీ కార్మికుల చేయుత పథకం ద్వారా అందుకుంటానని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదన్నారు. కుడి ఎడమ దగ అనే పరిస్థితి బీడీ కార్మికుల పరిస్థితి ఈ విధంగా తయారైంది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు కొత్తగా పిఎఫ్లు వచ్చినటువంటి బీడీ కార్మికులకు ఒక్క జీవన భృతి కూడా అమలు చేయడం లేదు. అప్పుడు 2014 నుంచి పిఎఫ్ వచ్చినటువంటి కార్మికులకు వెంటనే 2016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కారును మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రెక్కలనక ముక్కలనక రాత్రనక పగలనక బీడీ పరిశ్రమ మీద ఎందరో మంది తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది బతుకుతా ఉన్నారు. ఇవాళ బీడీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ఫలితంగా నిర్వీర్యం అయిపోతున్నది. బీడీ కంపెనీలు రోజుకు 8-9 రోజులు మాత్రమే పని దొరుకుతున్నది. మిగతా రోజులకు పని లేనటువంటి పరిస్థితిలో ఆనాడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము మేము బీడీ కార్మికులను ఆదుకోవడానికి మేము 1000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని మర్చిపోతే మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే కొంతమందికి 2014 ఫిబ్రవరి 28 వరకు ఎవరికైతే పిఎఫ్ నంబర్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పిండు. అప్పటి నుంచి నేటి వరకు 10 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కొత్త కార్మికురాలకు ఇవ్వలేదు. కుడి ఎడమ